ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ది పోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఫిబ్రవరి 8 నుంచి ఫిబ్రవరి 14 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి, అంటే మిథున రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, రవికుజులేమో మరి మకర రాశిలో రాహువు, శుక్రుడు, బుధుడు, కుంభరాశిలో శని, మీన రాశిలో ఈ విధంగా గ్రహాల యొక్క పరిస్థితి ఉండగా చంద్రుడు తులా, వృశ్చిక, ధనురాశిలో చంద్ర సంచారం ఉంటుంది. మరి ఈ వారం ఈ గ్రహాలు అనుసరించి ఏ ఏ రాశుల వారికి ఫలితాలు ఎలా ఉంటాయి, వారు ఏ విధమైన పరిహారాలు చేస్తే వారికి మంచి శుభాలు జరుగుతాయో అటువంటి విధంగా మనం శాస్త్రోక్త ప్రకారంగా ఈ యొక్క వార ఫలాలు తెలుసుకుందాం. మకర రాశి. ఈ మకర రాశి వారికి శాటర్న్, శని తృతీయ స్థాన సంచారం, 2వ స్థానంలో బుధుడు, శుక్రుడు. అంటే బుధుడి వల్ల చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అంటే మీ క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్గా ఉంటాయి. అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో సక్రమంగా చేయగలుగుతారు. కానీ ఆర్థిక పరమైన వ్యవహారాలు మరి ఎక్కడో రుణం తీసుకొచ్చి తీర్చవలసిన పరిస్థితులు వస్తాయి. మనకి ఆర్థికంగా సరిపోదు, మనం ఎక్కడో తేవాలి. అయితే తెచ్చిన వాటిలో కరెక్ట్గా తెస్తాం, ఇచ్చే వాటిలో కరెక్ట్గా ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైనప్పటికీ గతం నుండి వచ్చినటువంటి సమస్యలన్నీ కూడా మెల్లిగా మీరు పరిష్కరించుకునేటువంటి రీతిలో ఉంటారు. తప్పనిసరిగా పరిష్కరించుకుంటారు. గతంలో సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలు మనం ఎలా బయటపడాలి, ఈ రుణ బాధల నుండి ఎలా బయటపడాలి, లేదా ఈ సమస్యల నుండి మనం ఎలా బయటకు రావాలనేటువంటి ఆలోచనలు మీకు ఉంటాయి. తప్పనిసరిగా ఆలోచనకు తగ్గట్లుగా మీ విధి విధానాలు, ప్లానింగు, డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనపడతాయి. దానికి అనుగుణంగానే మీరు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఒక ముఖ్యమైన వ్యవహారం తప్పనిసరిగా మీకు లాభిస్తుంది. ఉద్యోగపరంగా ఆర్థికపరమైన అభివృద్ధి కనబడుతోంది. రాజకీయ పరంగా గుర్తింపులు ఉన్నాయి. వృత్తుల పరంగా సమస్యలు కొన్ని తగ్గుతాయి. మీకు అనుకూలమైన వాతావరణం భవిష్యత్తు రాబోతోంది. దానికోసం ఈ యొక్క ప్రయత్నాలన్నీ కూడా ఇప్పటి నుంచే ముమ్మరం చేయండి. విజయం తప్పనిసరిగా మీరు పొందగలుగుతారు. అంచేత అనవసరమైనటువంటి సమస్యలకి దూరంగా ఉండండి. సంబంధం లేని వ్యవహారాల్లో మీరు కలగజేసుకోకండి. మీకు ఎక్కడి వరకు అవసరమో, మీకు ఎక్కడి వరకు సంబంధమో తెలుసుకుని మాత్రమే మీరు వెళ్ళాలి. సంఖ్యల్లో 8, రంగుల్లో మీరు తప్పనిసరిగా లైట్ బ్లూ వాడండి. ఆరాధనలోకి వచ్చేటప్పటికీ అమ్మవారిని పూజించండి. తప్పనిసరిగా విజయాన్ని సాధించగలుగుతారు.